ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ ద్రాందత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా మాసఫలితాల విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు, అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మారే సమయాన్నంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే 2.5 సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు. తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా 1 సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో 18వ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలయికతో ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం వినియోగం సృష్టిస్తుందని తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది. కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన, విశేషంగా ఆశ్వేజ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహిక కుంకుమార్చన విధానాలు, ఖడ్గమాన స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు, సువాసిని అర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. నారికేల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు, కుంకుమ, గంధంతో, సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల, నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వేజ మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఉంటే కనుక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ధూమావతి దశమహావిద్యల్లో చూసుకుంటే ధూమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధలు, శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి, ఆకస్మిక ధన లాభం, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, సర్వ సౌభాగ్యం లభిస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది. మేము చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల
విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి? ప్రధానంగా శనీశ్వరుడు, బృహస్పతి, అంగారకుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా మీకంతా కూడా యోగకరంగా మారబోతుందని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యారాశి జాతకులు సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, కన్యారాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం, ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం విశేషమైన పని ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాలంటే బృహస్పతి సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి, వివాహాది శుభకార్యాలు గడడానికి, విందు వినోదంలో మీకు మంచి శుభకార్యాల్లో కానీ, గృహయోగంలో కానీ పాల్గొనడం కానీ, బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడం కానీ, ఈ యొక్క బృహస్పతి మార్పు వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం కూడా యోగకరంగా మీకు అంతా కూడా యోగించే యోగంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఇక్కడ శనీశ్వరుడు యొక్క వీక్షణ మీ రాశి మీద పడుతుంది కావున, శుక్రుడు అంతా కూడా రాశిలో నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున, శుక్ర గ్రహానికి ప్రీతికరంగా శ్రీ సూక్త పారాయణం చేయించడం, ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు కానీ, తెల్లటి వస్త్రాన్ని కానీ, కూష్మాండం అంటే తెల్ల గుమ్మడికాయనంతా కూడా, బూడిద గుమ్మడికాయనంతా కూడా శుక్రవారం రోజున, శనివారం రోజున, గురువారం రోజున కానీ ఈ యొక్క గ్రహదోష నివారణార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక సీతాఫలం అంతా కూడా పరమేశ్వరుడికి నిత్యమంతా కూడా నివేదన చేస్తుంటారో ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవల భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయడం, పుష్టభాగం దగ్గర మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కావున మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉన్న గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం, పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం, గోమాతకు ప్రీతికరంగా దోసకాయని నివేదన చేయడం, దోస పండు కానీ దోసకాయని కానీ గోమాతకు నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అదృశ్యయోగం సిద్ధిస్తుంది. కష్టంతో కూడిన సంపాదన, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుని జీవన విధానాలు ఉంటాయి కనుక అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. స్థాన చలనం యోగకరంగా ఉంటుంది. విదేశంలో ఉండేవాళ్ళు స్థిరత్వం కోసం మీరంతా కూడా స్వదేశంకి వచ్చి స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాది కరితలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఇక్కడ శుక్రుడు కానీ, అంగారకుడు కానీ, బృహస్పతి కానీ, శనీశ్వరుడు కానీ నీచస్థానంలో సంచారం చేస్తూ ఉంటే కనుక, అంటే నీచస్థానంలో జన్మజాతకంలో ఉంటే కనుక జాతక రీత్యా మీరంతా కూడా ఇక్కడ అంగారకుడికి, శనీశ్వరుడికి, బృహస్పతికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ధుమావతి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చేయించుకోవడం వల్ల అఖండమైన అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు, అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీళ్ళకి విపరీత రాజయోగం లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది. అంటే 18, 19 తారీఖులో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులు కూడా అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రెండవ రాశి ఏంటిదండి చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం తీస్తుంది. అదృశ్యయోగం కలిసి వస్తుంది. మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గణించడానికి, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి, భూసంపద లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మరి
కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది, అదృశ్యం కలిగి వస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది. కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి. తద్వారా రాజయోగం తీస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది, అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ నామాన్ని జపాన్ని ఆచరించాలి. శ్రీమాత్రే నమః జపాన్ని కూడా ఆచరించాలి. అదృశ్యయోగం కలిసి వస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.